ఇక్కడ మీకు కనిపిస్తున్న పుస్తకము మామూలు పుస్తకం కాదు. ఇది ఒక డెవిల్ రాసిన పుస్తకం. ఈ పుస్తకం పేరు కోడెక్స్ గిగాస్. దీన్ని 13వ శతాబ్దంలో 160 గాడిదల తోలు మీద రాశారట. ఇది 3 అడుగుల ఎత్తు, 75 కేజీల బరువు ఉంటుంది. ఇందులో 310 పేజీల వరకు ఉంటాయి. అయితే ఈ పుస్తకం ఎవరు రాశారు? ఈ పుస్తకం మిస్టరీ ఏమిటి? వెనెడేటరీ మాన్స్ట్రీలో హెర్మన్ నికోల్స్ అనే వ్యక్తికి మరణదండన వేస్తారు. అప్పుడు తన చివరి కోరికగా ఒక బుక్ను రాస్తానని చెప్పి అది హిస్టరీలోనే గుర్తుండిపోతుందని చెబుతాడు. అదే రోజు రాత్రి అతను సైతాన్ లూసిఫర్ని పిలిచి ఈ ప్రపంచంలోనే మిస్టరీని సాల్వ్ అయ్యే ఒక బుక్ని రాయాలని చెబుతాడు. అప్పుడు ఆ డెవిల్ లూసిఫర్ ఈ యొక్క బుక్ని రాశాడట. రాసిన వెంటనే హెర్మండ్ అక్కడికక్కడిగా చనిపోతాడు. అయితే దీనిని నేరుగా ఎవరు చూడలేదు. ఎక్స్పర్ట్ చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి దీనిని ఒక హ్యాండ్ రైటింగ్ రాయాలంటే 20 నుండి 30 సంవత్సరాలు పడుతుందట. కానీ ఒక్క రాత్రిలోనే ఈ యొక్క బుక్ని రాశాడంటే ఇది నిజంగానే డెవిల్ రాసిన బుక్. అయితే ఈ బుక్లో 12 పేజీలు కనిపించవు. అవి ఏమై ఉన్నాయో ఎవరికి తెలియదు. కానీ అది అసాధ్యమని తెలిసి తన ప్రాణాలను రక్షించుకోవడానికి ఒక రాత్రిలోనే అతను శైతాన్తో ఒప్పందం చేసుకుని ఆ రాత్రిలోనే ప్రపంచ జ్ఞానమంతా రాసిస్తాడని అన్నాడు.